మెదక్ జిల్లా శివంపేటలో వెలిసిన బగలాముఖి శక్తిపీఠంలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రశాంతత కలిగిందని, ఏదో కొత్తదనం చూశామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బగలాముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. శాస్త్ర వెంకటేశ్వర శర్మ సంకల్ప బలంతో శక్తిపీఠం నిర్మాణం చేసుకోవడం శివంపేట ప్రజల అదృష్టమన్నారు. అందరికీ మంచి జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గోదావరి జలాలతో అష్టోత్తర శత కలశ స్థాపన, 108 కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సహస్ర పుష్ప సహిత హరిద్రార్చన, పూర్ణాహుతి, మహామంగళ నిరాంజన నిర్వహించారు. కేరళ డోలు వాయిద్యం ఆకర్షణగా నిలిచింది. చాలా దేవాలయాలు వెళ్తూ ఉంటాం, కానీ ఈరోజు వెంకటేశ్వర శర్మ గారి మాటలు విన్న తర్వాత, ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎంతో కొత్తదనం కనిపిస్తూ ఉంది, ఎంతో ఉత్సాహం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర శర్మ గారు నాకు తెలిసి బగలాముఖి అమ్మవారి మొట్టమొదటి దేవాలయం మన శివంపేటలో, మన మెదక్ జిల్లాలో రావడం నిజంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం. మరి ఆ బగలాముఖి అమ్మవారి యొక్క దయతోని మరి ఇప్పుడే చెప్పారు, వలగంబులు అంటే పూర్వజన్మలో మనకేమైనా ఉన్నటువంటి అడ్డంకులు కానీ, ఈ జన్మలో చేసిన పాపాల వల్ల జరిగే ఇలాంటి అడ్డంకులన్నీ వలగములు అంటారు. సో అమ్మవారి దయతో మీ అందరి వలగములన్నీ తొలగిపోయి మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా నిండు నూరేళ్లు అందరూ జీవించాలని, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా దినదినాభివృద్ధి జరగాలని, అందరికీ మంచి జరగాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా మనందరికీ లభించాలని మీ అందరి పక్షాన